గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మరో సినిమా నాగార్జున గారు, అలానే అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు నటించిన నా సామి రంగా. సో టైటిలే మనం చూడండి, ఏదన్నా కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలనుకోండి నా సామి రంగా అంటుంటాం. సో అంతే స్ట్రాంగ్ గా ఉందా ఈ కథ కావచ్చు, లేకపోతే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ జస్టిఫికేషన్ కోసం ఏం చెప్తారు? నా సామి రంగ అనేటువంటిది ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ మూమెంట్లో మంచి కసిగా ఉన్న టైంలో చెప్పేటువంటి ఒక ఊత పదం నా సామి రంగా అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్. అది ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. నా సామి రంగా అనేటువంటిది ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్ లేదా ఒక యాక్షన్ ఎక్స్ప్రెషన్. దాన్ని టైటిల్గా తీసుకొని చేయటం అనేటువంటి దాంట్లో ఒక మంచి మాస్ కంటెంట్ అనేటువంటి టైటిల్లోనే మంచి మాస్ కంటెంట్ కనిపిస్తుంది. అయితే నాగార్జున మెట్రోపాలిటన్ స్టార్ అని అంటుంటాం, క్లాస్ హీరో అని. తను ఈ జోనర్ చేయటం కొంచెం రేరు. అయితే సోగ్గాడ వచ్చిన ఆయన బంగారా సినిమా తర్వాత ఆ జోనర్లో కూడా తను బాగా సక్సెస్ అవడంతో మరొకసారి ఆ జోనర్లో ఎంటర్ అయ్యి మాస్ ఎంటర్టైనర్గా ఎప్పుడో ప్రెసిడెంట్ గారి పెళ్ళం 30 ఏళ్ల కింద వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళం కిరవాణి కాంబినేషను, మ్యూజిక్ డైరెక్టర్గా అది పెద్ద హిట్ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో. ఆ తర్వాత ఇప్పుడు ఈనాళ్ళ తర్వాత మళ్ళీ ఒక మాస్ జోనర్లో ఈ కంటిన్యూ చేయటం అనేటువంటిది ఆ జోనర్కి సంబంధించిన కథ, విలేజ్ నేపథ్యం, దట్టు 1960s 70s నాటి నేపథ్యం. ఆ నేపథ్యం తీసుకొని తీసినటువంటి కథ. సో టైటిల్ అయితే జస్టిఫై అయ్యిందా? టైటిల్ జస్టిఫై, 100% జస్టిఫైడ్. నాగార్జున సినిమాలో ఒక 5-6 సార్లు 10 సార్లు దాదాపు 7 సార్లు నా సామి రంగా అని మన ఎగ్జైట్మెంట్ మూమెంట్లో అంటాడు, యాక్షన్ మూమెంట్లో కూడా అంటాడు. ఆటోమేటిక్గా మనం కూడా అంటాం ఇది నా సామి రంగా అన్నట్టుగానే అనిపించింది సినిమా. కథ ఎట్లా ఉందంటారు? కథ అనేటువంటిది ఏంటంటే వీళ్ళిద్దరు అనాథలు, నరేష్ గారు అంటే నాగార్జున అండ్ నాగార్జున కూడా కిష్టయ్య క్యారెక్టర్, నాగార్జున చేసిన క్యారెక్టర్ పేరు కిష్టయ్య, అల్లరి నరేష్ చేసిన క్యారెక్టర్ పేరు అంజీ, ఇతను రాజ్ తరుణ్ చేసిన క్యారెక్టర్ పేరు భాస్కర్. వీళ్ళిద్దరు అనాథలు అనమాట. ఈ ఇద్దరు అనాథలు ఊరి పెద్ద అయినటువంటి నాజర్, పెద్దయ్య అంటారు, నాజర్ చేశారు ఆ క్యారెక్టర్. అతన్ని చిన్న వయసులోనే ఈ అనాథలు రక్షిస్తారు ఒక వాళ్ళ దాడిలో నుంచి, ప్రత్యర్థి వర్గాల దాడిలోంచి రక్షిస్తారు. అప్పటి నుంచి వాళ్ళని కూడా సొంత పిల్లల్లాగానే చూసుకుంటాడు. నాగార్జున్ని కూడా తన కొడుకులతో సమానంగా చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ కొడుకులకి మాకంటే ఈ వైటోడు ఎక్కువైపోయాడు అనేటువంటి ఈర్ష్య పెరుగుతుంది. దానికి తోడు పక్క ఊరులో ఉన్నటువంటి ప్రబల సందర్భంగా వాటి సందర్భంగా ఉన్నటువంటి ఈ ముగ్గురులో రాజ్ తరుణ్ చిన్నవాడు భాస్కర్ క్యారెక్టర్ వచ్చేసి పక్క ఊరి పెద్ద కూతురు లవ్లో ఉంటాడనమాట. ఇటు ఆఫ్టర్ ఆల్ వాడు వాడితో నా కూతురు లవ్ ఏంటని చెప్పేసి అతను అక్కడ రివర్స్ అవ్వటము, ఊరిలో ఆధిపత్యం గురించి కొడుకులు రివర్స్ అవ్వటం. వీళ్ళలో చిన్న కొడుకు దాసు అనేటువంటి ఈ నాజర్ చిన్న కొడుకు దాసు అనేటువంటి వాడికి దాసు అనేవాడి వాడికి ఆ ఊరిలో మరొక పెద్ద మనిషి అయినటువంటి తిన కొడుకుని కూతుర్ని ఇచ్చి చేసుకుందాం అనుకుంటారు. అయితే ఆ అమ్మాయిలిద్దరూ నాగార్జున ప్రేమలో ఉంటారు. అలా పెళ్లి సంబంధం మాట్లాడుతున్న సమయంలో ఆ పెద్దయ్య నేను ఎందుకో ఈ అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పేసి అనేటప్పుడు ఒక షాక్, వరదరాజుల కూతురు, ఆ వరదరాజుల క్యారెక్టర్ చేసింది రావు రమేష్. అక్కడ షాకింగ్ అనమాట. తన కొడుక్కి మాట్లాడుకోవాలా, పెంచిన వాడికి తోటి మాట్లాడంటే పెంచిన వాడికి వాడు వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళని చేసుకుని అని చెప్పేసి అంటే అప్పుడు కొడుకులు అతని మీద కక్ష పెంచుకుంటారు. ఇది నేపథ్యం. ఇక్కడ నుంచి మిగతా కథ అంతా ఎలా నడిచింది, ఏం జరిగింది, అసలు ఈ అమ్మాయి నాగార్జున ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా, పెళ్ళి అయిందా లేదా, ఏంటి, ఫైనల్గా ఈ గ్రామ కక్షలు నింపి ఎలా దీన్ని, వాట్ ఈస్ ద క్లైమాక్స్. ఓకే. సో ముఖ్యంగా రెగ్యులర్గా చూసేటువంటి ఒక విలేజ్ నేపథ్యం కథ కొన్ని ట్విస్టులు కొన్ని పంచులు అనేటువంటి కొత్తగా అదనపు ఆకర్షణగా చెప్పుకోవాలి. సో అల్లరి నరేష్ గారు అలా గాలికి తిరిగినట్టుగా కనిపిస్తూనే మంచి సెంటిమెంట్ పండిస్తుంటారు, కామెడీ కూడా పండిస్తూ ఉంటారు. అలా సో అల్లరి నరేష్ గారు లేకపోతే రాజ్ తరుణ్ గారు వీళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉండింది అంటే ముఖ్యంగా ఈ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచి కాంబినేషన్. అది యాక్చువల్గా మల్టీ స్టారర్ అనలేము దీన్ని. నాగార్జున ఇస్ ద స్టార్, వీళ్ళు మా స్టార్స్ కాదు, బడ్డింగ్ ఒక రేంజ్ యాక్టర్స్ కాబట్టి వీ కాంట్ కాల్ దిస్ ఏ మల్టీ స్టారర్. బట్ ఇద్దరు కూడా మంచి సపోర్టివ్ క్యారెక్టర్స్ నాగార్జునకి. ముఖ్యంగా అల్లరి నరేష్, నాగార్జున అండ్ అల్లరి నరేష్ కాంబినేషన్ అనేటువంటిది చాలా బాగుంది. తన కోసం ప్రాణం పెట్టేటువంటి వాడు, వాడి కోసం ఈయన ఏదైనా ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళటం అనేటువంటిది, ఇతని పెళ్లి దగ్గర నుండి చేయిస్తాం, ఇలాంటి కాంబినేషన్. ఆ కాంబినేషన్లో ఇద్దరి పట్ల పరస్పరమైన ప్రేమ అనేటువంటిది ఎంతగా ఉంది, ఇద్దరి మధ్య కామెడీ పంచెస్ కూడా అంత బాగా పండి. అల్లరి నరేష్ క్యారెక్టర్ చాలా పర్పస్ బాగా సర్వ్ అయింది. రాజు తరుణ్ కూడా పక్క ఊరు అమ్మాయిని ప్రేమించడం, అతని ప్రేమకి ఇతను హెల్ప్గా నిలబడటం, ఇవన్నీ కాంబినేషన్స్ చాలా సెట్ అయినాయి. ఓకే. అండ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ గారు కూడా చాలా బాగున్నారు, మనం ట్రైలర్లో టీజర్లో చూసాము. ఆషికా రంగనాథ్ చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది హీరోయిన్గా.
అంటే తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకు చేసుకోలేకపోయింది అనేటువంటి సినిమాలు చూడాలి మనం, వచ్చినట్టు రివీల్ ఆల్ దట్. అలాగే నిరీక్షిస్తుంటుంది కానీ ఇద్దరికి ప్రేమ, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కూడా సరదాగా సాగుతుంది. సినిమాలో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్, కథ కొంచెం రొటీన్గా ఉన్నప్పటికీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ అనేటువంటిది బాగుంది. ఓకే సార్, సెకండ్ హీరోయిన్ కూడా ఎవరు ఉన్నట్టున్నారు కదా? ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రేమించే అమ్మాయి ఒక అమ్మాయి, అల్లరి నరేష్ చేయించిన అమ్మాయి రుక్సానా తిల్లాన్ అనే అమ్మాయి బాగుంటుంది. ఆ అమ్మాయి బాగా, అందరూ ముగ్గురు హీరోయిన్లు బాగా చక్కగా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాల్లో హీరోయిన్లను చూస్తుంటే అసలు ఏమాత్రం పర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏమాత్రం ఇది లేనట్టుంది. ఈ ముగ్గురు క్యారెక్టర్స్కి పర్పస్ ఉన్న క్యారెక్టర్స్ సబ్జెక్టులు. ఓకే. ముఖ్యంగా హసికా రంగనాథ్ చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నాజర్ గారి క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్, ఇంకా ప్యాడింగ్ క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తారు? షబీర్ కలరక్కల్ అతని పేరు, షబీర్ కలరక్కల్ దాసు క్యారెక్టర్ చేసిన అతను. వీళ్ళ నాగార్జున వీళ్ళ తర్వాత ప్రత్యర్థి వర్గంలో మార్కులు కొట్టేసినది ఎవరంటే ఆ క్యారెక్టర్, దాసు క్యారెక్టర్ చేసినటువంటి షబీర్. అతనిదే మెయిన్ విలనీ అంత సినిమాలో. మిగతా మధు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడాను అతనిది మెయిన్ విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, వెరైటీగా చేశాడు. దే ట్రైడ్ ద క్యారెక్టర్ ఇన్ వెరైటీ స్టైల్. రొటీన్ విలనీ కాకుండా కొంచెం డిఫరెంట్ విలనీ ట్రై చేశారు. పర్సన్ కూడా రెగ్యులర్ పర్సన్ కంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. రావు రమేష్ పెద్ద క్యారెక్టర్ కాదు, మధ్యలోనే ఇది అవుతుంది, ఆ క్యారెక్టర్ విత్డ్రా అవుతుంది. మిగతా హీరోయిన్లు చక్కగా చేశారు. ఆర్టిస్టుల దగ్గర నుంచి మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నాడు, తెచ్చుకోవడం జరిగింది. అందరూ బాగున్నారు. మధు ఉన్నాడు, భరత్ రెడ్డి, హర్షవర్ధన్ ఇన్స్పెక్టర్గా, ఒక హెల్ప్లెస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఆ ఊరి 2 గ్రామాల మధ్య గొడవల్లో ఏమీ చేయలేని ఒక హెల్ప్లెస్ ఇన్స్పెక్టర్గా హర్షవర్ధన్ చేశాడు. అంటే కథను కావచ్చు, నాగార్జున గారిని కావచ్చు, సో వీళ్ళందరినీ ఆ బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ విజయ్ గారు ఎట్లా నడిపించారు? విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్, ఫస్ట్ టర్న్ యాజ్ డైరెక్టర్. ఓకే, కథలో గొప్ప ఇది లేకపోయినప్పటికీ కూడాను కొంత టేకింగ్లో వాటిల్లో కొంచెం తను సక్సెస్ అయ్యాడు. ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడంలో. ఏదైనా లోపం అనేటువంటిది టేకింగ్లో కానీ వీటిల్లో కంటే కూడా కథలోనే ఉంటాయి లోపాలు. తీసుకున్న కథ ఏమిటనేటువంటి కథ చాలా పాత కథ. మోరెవరు ఆ గ్రామాల మధ్య కానీ ఆ పాత్రల మధ్య కానీ వైరం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుందో, వైరం ఏర్పడినటువంటి రీజన్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ అంటాం, రీజన్ ఫర్ ద విలనిజం. అంటే అది పెద్ద స్ట్రాంగ్ రీజనింగ్స్ లేవు. దానివల్ల కొంచెం రొటీన్గా అనిపించింది, కొంచెం డ్రాపింగ్ కనిపించింది. ఒక్కో సన్నివేశంలో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, చాలా హైప్కి వెళ్ళిపోయి. ముఖ్యంగా నాగార్జునని నా సామిరంగా అనే టైటిల్ పెట్టినందుకు ఆ మాస్ ప్రజెంటేషన్ అనేటువంటిది చక్కగా ఉంది. ఓకే. అండ్ కొన్ని సందర్భాల్లో బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, కథను ముందుకు నడిపిస్తూ ఉంటాయి, కాస్త ఆహ్లాదకరంగా ఉంటాయి. సో ఈ సినిమాలో మ్యూజిక్ గురించి, కీరవాణి బాగుంది. మ్యూజిక్ 2-3 సాంగ్స్ బాగున్నాయి. ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్, డ్రింక్ మీద చేసిన సాంగ్ అన్నీ బాగున్నాయి. అయితే బయటకు వచ్చి పెద్దగా హమ్ చేసుకోదగినటువంటి సాంగ్స్ అనేటువంటి అలాగా ఏం లేవు. కానీ ఆర్ఆర్ విషయంలో కీరవాణి has given a very good support and has taken the film to a next level. టెక్నికల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి సార్? టెక్నికల్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. కెమెరామెన్ కానీ అసలు చేసినటువంటి ధరణి శివేంద్ర, అతను దాశరథి శివేంద్ర అని కెమెరామెన్ బాగా తీశారు. అంటే ఆ వింటేజ్ లుక్, కథాకాలం అనేటువంటిది 1970s ఆనాటి కథాకాలం కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ వింటేజ్ లుక్ని తీసుకురావడంలో కెమెరామెన్ హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. ఓకే. సో సంక్రాంతికి అనుకుగా మనం ఒక 4 సినిమాలను చూసాం, రైట్? సో ఫస్ట్ మహేష్ బాబు గారు గుంటూరు కారం అంటూ వచ్చారు, నెక్స్ట్ హనుమాన్ అంటూ వచ్చారు, సాయిందే వచ్చింది వెంకటేష్ గారిది, అండ్ నాగార్జున గారిది నా సామిరంగా. సో ఈ 4 సినిమాలలో సంక్రాంతి విన్నర్ అంటే ఏం చెప్తారు, ఎవరని చెప్తారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్. ఎందుకంటే కలెక్షన్స్ ఇంకా ఆ సంక్రాంతి హబ్ అనేటువంటిది ఇంకా రేపు మెయిన్ సంక్రాంతి పండుగ, రేపు ఇవాళ భోగి, ఎల్లుండి కనుమ, తర్వాత హాలిడేస్, ఒక 1 or 2 days హాలిడేస్, ఇదంతా ఉంది కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్ తాలూకు ఫెస్టివ్ మూడ్ ఇంకా పోలేదు ఎవరికి. ఏ సినిమాకి విజయం కట్టబెడతారు అనేటువంటిది. ఇక గుంటూరు కారం అనేటువంటిది ఆల్రెడీ 12వ తారీఖున రిలీజ్ అయింది. కొత్త డిఫరెంట్ టాక్ ఉన్నటువంటి మాట వాస్తవం. సైంధవ్ కూడా కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేద్దాం ఈ విషయం. మళ్ళీ తర్వాత తప్పకుండా మనం హూ ఇస్ ద సంక్రాంతి విన్నర్ అనేటువంటిది అనౌన్స్ చేయడానికి. ఎందుకంటే ఒక సినిమా జయాపజయాన్ని ఇప్పుడే మాట్లాడితే మనము అది జయాపజయాలు ఆ సక్సెస్ మీద, రన్ మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ కనీసం అది తేల్చుకోవడానికి టైం ఉంది. ఎవరో విన్నర్ అనేది తేలుతుంది ఖచ్చితంగా. అయితే ఈ సినిమా విషయంలో అభినందించాల్సిన విషయం ఏంటంటే, చాలా గొప్పగా అభినందించాల్సిన విషయం, ఈ సినిమాని 3 నెలల కాలంలో తీశారు. ఒక రీమేక్, ఇది మలయాళీ రీమేక్ సినిమా. ఇది రీమేక్ అయినప్పటికీ కూడా 3 monthsలో ఒక ఇంత భారీ సినిమా తీయటం అనేటువంటిది చాలా ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. ఎందుకంటే సంవత్సరాలు తీస్తున్నారు సినిమాలు.
సంవత్సరాలు తీస్తున్నారు, విపరీతంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎక్స్పోజ్ చేసి ఒక 12,000 అడుగులు ప్రేక్షకుడికి చూపించడం కోసం లక్షల అడుగులు ఎక్స్పోజ్ చేసి విపరీతంగా కాల్ షీట్ బర్న్ చేస్తున్నారు చాలామంది దర్శకులు. అలాంటి తరుణంలో ఒక పెద్ద సినిమా 3 నెలల టైంలో రిలీజ్ చేయడం అనేటువంటి వెరీ వెరీ హెల్దీ ప్రొడక్షన్కి నిదర్శనం. ఆ పరంగా ఎంత కష్టపడితే అవుట్పుట్ వస్తుందో. ఒకవైపు బిగ్ బాస్లో బిజీగా ఉన్నప్పటికీ నాగార్జున ఎంత స్ట్రైన్ అయ్యారు దీని గురించి చేసి సినిమా రిలీజ్ చేయడం అనేటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి పాయింట్ అది. సార్ ముఖ్యంగా నా సామి రంగ ఇటువంటి టైటిల్తో కూడిన సినిమాలు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం. ఆయన సీరియస్గానే ఉంటారు కానీ పంచులు వేసేస్తూ ఉంటారు, మంచి కామెడీ పండిస్తూ ఉంటారు. మరి ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ఎట్లా ఉండింది? కామెడీ ట్రాక్ బాగుంది. ముఖ్యంగా పంచులు అక్కడక్కడ థియేటర్లో బాగా నరేష్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నాగార్జున వాళ్ళ కాంబినేషన్లో కానీ డైలాగ్ పంచెస్ బాగున్నాయి. చిన్న పంచెస్ చక్కగా పేలినాయి. ప్రసన్న కుమార్ డైలాగ్ రైటర్ నాగార్జున కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. ప్రసన్న కుమార్ ఈజ్ ఆల్ త్రూ అవుట్ విత్ మీ అండ్ డైలాగ్ రైటింగ్స్లో అట్లా బాగా చేశారని చెప్పారు. సో డైలాగ్ పార్ట్ ఈజ్ వెరీ గుడ్. అంటే సినిమా చూసిన వాళ్ళు కూడా ఇంత తక్కువ టైంలో తీయడం వల్ల టెక్నికల్ వాల్యూస్ అటు ఇటుగా ఉన్నట్టు కూడా ఎవరు చెప్పడం లేదు. కొన్ని 1 hour సీజీ వర్క్స్లో ఏదైనా చిన్న ఇది కానీ అది పెద్ద సీజీ వర్క్ ఏం లేదు దీనికి పెద్దగా. స్పాచ్ కూడా పెద్దగా ఏం కనిపించలేదు. 3 నెలల్లో ఇంత పెద్ద సినిమా చేయటం, ఇంత క్యాస్టింగ్తో తీయటం అనేటువంటిది, అందులో ఎక్కడో విలేజ్ బ్యాక్ డ్రాప్, తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట నేపథ్యం. కాబట్టి ఆ నేపథ్యంలోకి ఆ వింటేజ్ లుక్తో సినిమాని తీయటం అనేటువంటిది 3 monthsలో ప్రొడక్షన్ వైజ్గా నెంబర్ 1 ప్రొడక్షన్ అంటాను నేను దీన్ని. రైట్. సంక్రాంతి విన్నర్స్లో నెంబర్ 1 ప్రొడక్షన్ ఏది అంటే ఇది నాసామి రంగా అని చెప్తున్నాను. రైట్. ఫైనల్ విన్నర్ ఎవరంటే తర్వాత డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాసామి రంగా రివ్యూ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, నమస్తే.